అందుకే నా వందనండి. ఈరోజు దేవుడి మాటలు ప్రతి వారు కూడా శక్తివంచన లేకుండా కష్టపడాలి. కష్టపడితే కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టపడకుండా పని చేయకుండా ఎవరు కూడా భోజనం చేయకూడదు అంటండి. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ప్రకారం పని చేయని వాడు భోజనం చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. ప్రతి వారు కూడా కష్టపడాలి. ఎవరు కూడా సోమరుగా ఉండకూడదని. కష్టపడితే కనుక దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం రాయబడిన మాట ప్రకారము ప్రతి వారు కూడా దేవుడు వారు కష్టపడాలని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమృద్ధి అయిన ఆహారాన్ని కలుగు చేస్తాడు. వారికి చక్కటి ఆహారాన్ని ఇచ్చి చక్కగా తిని తృప్తి పొందే విధంగా దేవుడు ఆశీర్వదిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూసుకుంటే కనుక మన కష్టాజీతాన్ని మనం అనుభవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మన కష్టాజీతం మనం అనిపించకపోతే ఎవరు అనిపిస్తారో చాలామంది అనుకుంటారు. వాక్యం సెలవిస్తుంది, ఆహారం కాని దాని కొరకు నువ్వు ఈవేళ రోకలు ఇచ్చేదవు అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము ఆహారం కాని దాని కొరకు డబ్బులు వేయిపచ్చేసుకున్నారంటే ఇంకా వాక్యం ప్రకారం చెప్పుకుంటే కనుక మనము చూసుకుంటే కనుక చూడండి, కొంతమంది వారికి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కష్టపడతారు. వారి జలసాల కోసం, వారి తాగుడనే వ్యసనానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఇంకా కొంతమంది చూసుకుంటే వారి కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి, వారి కుటుంబంలో ఉన్న అనారోగ్యాలు బట్టి అనేక మంది ఆ మందులకి, ఆ వైద్యానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. వారు కష్టపడతారు కానీ పాపం వారి కష్టాజీతం వారు అనుభవించరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ కష్టాజీతం మీరు అనుభవిస్తారని వాక్యం సెలవిస్తుంది. మన కష్టాజీతాన్ని మనం అనుభవించలేక దేవుడు కలుగు చేస్తారన్నాడు. ఇంకా ఆయన కలుగు చేస్తే కనుక యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ప్రకారం యోబు ఊరికినే నీతిమంతుడయ్యాడా? అతనికి చేతుల కష్టఫలాన్ని నీవు ఆశీర్వదించావు కనుక అతనున్న ప్రాంతంలో అతను ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా అయ్యాడని వాక్యం సెలవిస్తుంది. ఇంకా వాక్యం సెలవిచ్చిన ప్రకారము మనము శక్తివంతుని లేకుండా, మన శరీరంలో శక్తి ఉన్నంత చెప్పు, బలం ఉన్నంత చెప్పు కూడా మనం తిని కూర్చునే వాళ్ళగా ఉండకూడదు. కష్టపడాలి. కష్టపడి పని చేస్తే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన శక్తి ఉన్నంత సేపు కూడా కష్టపడి పనిచేస్తే కనుక కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 13వ వచనం రాసిన ప్రకారం కూడా అక్కడ మీరు శక్తివంతం లేకుండా కష్టపడి పనిచేసినప్పుడు మీ కష్టదినాలన్నీ కూడా తీసేసి మీకు నెమ్మదిని కలిగజేసి చక్కగా నేను ఆశీర్వదిస్తానని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనమందరూ కూడా శక్తివంతం లేకుండా కష్టపడదాం. అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఎలాగా ఆశీర్వదించబడతామంటే చక్కగా ఆహారాన్ని పొందుకుంటాం, మన చేతి కష్టాజీతాన్ని మనం అనుభవిస్తాం. అప్పుడు మనం ఉన్న ప్రాంతంలో ధనవంతులుగా దేవుడు ఆశీర్వదించి మనందరినీ కూడా నింపుతూనే అన్నాడు. అటువంటి దేవుళ్ళ ఆశీర్వాదాలు దేవాదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.